పిఠాపురం మహారాజు కుటుంబాన్ని కూడా వదలడం లేదు టీడీపీ నేతలు. ఆస్తి కోసం పిఠాపురం మహారాజా మేనకోడ్ల కుటుంబాన్ని వేధిస్తున్నారు టీడీపీ నేతలు. పిఠాపురం బస్టాండ్ దగ్గర 1970 నుంచి నివాసం ఉంటున్న 18 సెంట్ల ఇళ్ల స్థలాన్ని కాజేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇంటిని తాము కొనుగోలు చేశామని, ఖాళీ చేయకపోతే ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారు. దీని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని చంద్రలేఖ కుటుంబం ఆరోపిస్తుంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. రాజు, డీటెయిల్స్ అంటే దాన ధర్మాలకు పెట్టిన పేరైన పిఠాపురం మహారాజు అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో తెలియని వారు ఉండరు. అలాంటి కుటుంబానికి టీడీపీ నుంచి వేధింపులు రావడం కాకినాడ జిల్లాలో ఒక చర్చాంశనీయంగా మారింది. ముఖ్యంగా ఎవరైతే పిఠాపురం మహారాజా వారు ఉన్నారో ఆయనకు సంబంధించిన మేనకోడలో పిఠాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న వీళ్ళని నివాసం ఉంటున్నారు. ఆమె పేరు విన్నపల్లి చంద్రలేఖ. అయితే ఆమె ఇద్దరు కుమారులతో కలిసి దాదాపు 1970 నుంచి కూడా అక్కడ నివాసం ఉన్న పరిస్థితి ఉంది. అయితే కోర్టు వివాదం నేపథ్యంలో 1974లో ఆ ఇంటిని వారు కోర్టు డిగ్రీ ఇచ్చుకుని ఒక 18 సెంట్ల ఈ స్థలంలో నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 నెలల నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఈ ఇంటిని మేము కొనుగోలు చేస్తాం, ఖాళీ చేయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వారి మీద దౌర్జన్యం చేసిన తర్వాత ఆ దౌర్జన్యం వెనకాల కొంతమంది స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పి కూడా ఏదైతే మనకి ఈ చంద్రలేఖ ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చి మాకు టీడీపీ నాయకులకు రక్షణ కల్పించాలని చెప్పి పవన్ కళ్యాణ్ వేడుకున్న పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం చూసినట్టే పిఠాపురం మహారాజా కుటుంబాన్ని కూడా టీడీపీ ఆగట్లేదు. ప్రైవేట్ ఆస్తుల మీద కన్నేసరికి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.